నమస్కారం. ఈజీ సమాచారం మీకు స్వాగతం పలుకుతుంది. ఈ అంటే ఎలక్ట్రికల్, ఈ అంటే ఎలక్ట్రానిక్స్, జీ అంటే జనరల్ అనే 3 కేటగిరీలో ఉన్న సమాచారాలను మీకు అందిస్తూనే 10 సంవత్సరాలను పూర్తి చేసుకున్నందుకు సంతోషిస్తున్నాము. ఈజీ సమాచారం వ్యవస్థాపక సంపాదకులు కీర్తిశేషులు కొండపల్లి సాంబమూర్తి గారు. సాంబమూర్తి గారి కుమారుడైన కొండపల్లి వాసుదేవరావు గారు ఎడిటర్ మరియు పబ్లిషర్గా ఈ సమాచారాలను 3 కేటగిరీలో ఆన్లైన్ ద్వారా మొత్తంగా 11 మ్యాగజైన్లను మీకు అందుబాటులో ఉంచుతున్నారు. మా వెబ్సైట్ అడ్రస్ను స్క్రీన్ మీద ఉంచుతూ మా గురించి చిన్న వివరణ. ఆంధ్ర రాష్ట్రంలో అనేక విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్న విద్యుత్తు వినియోగదారులైన మీకు తెలియకుండానే గత 10 సంవత్సరాలుగా ఈజీ సమాచారం ద్వారా వాసుదేవరావు తన సేవల్ని అందిస్తూనే ఉన్నారు. ఈజీ సమాచారం గత 10 సంవత్సరాలుగా ఏ విధంగా సేవలు అందించినదో మీ అందరికీ తెలియడానికి మా వెబ్సైట్లో 41 పేజీల్లో పూర్తి వివరణను తెలియజేస్తూ ఎలక్ట్రికల్ కేటగిరీలో మ్యాగజైన్ను చందా చెల్లించకుండానే ఉచితంగా చూసే విధంగా మా వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఆ పుస్తకాన్ని ఒకసారి తిలకిద్దామా? పుస్తకాన్ని తిలకించే ముందు ఒక మాట. ఇప్పటివరకు ఈజీ సమాచారం డబ్బు సంపాదనే ధ్యేయమే కాకుండా డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం సేవా దృక్పథంతో ఫోర్ట్ ఎస్టేట్ ధర్మాన్ని నిర్వర్తిస్తూ వచ్చింది. ఈ సేవలో ఎడిటర్ పబ్లిషర్ వాసుదేవరావు ఆర్థికపరమైన అవమానాలను, సమస్యల్ని ఎన్నింటినో ఎదుర్కొన్నారు. విద్యుత్ విధానాల్లో అనుభవం ఉన్న వాసుదేవరావు ఛార్జీలు నిర్ణయించే విధానాల్లో ఉన్న అవకతవకల్ని, డిస్కమ్ల లోపాల గురించి విద్యుత్ నియంత్రణ మండలి ముందు ప్రతి సంవత్సరం ప్రశ్నించే వాసుదేవరావు గురించి తెలిసిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి మాజీ అధ్యక్షులు, ప్రస్తుత సిటిజన్ ఫర్ డెమోక్రసీ అధ్యక్షులుగా ఉన్న జస్టిస్ భవానీ ప్రసాదు గారు విజయవాడలో సిటిజన్ ఫర్ డెమోక్రసీ ప్రారంభోత్సవ సభలో వాసుదేవరావు గురించి ఏమన్నారో వినండి. తర్వాత 5 సంవత్సరాలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లో ఒకడు చెప్పింది వినడమే కానీ మాట్లాడే అవకాశం నాకు రాలేదు. కాబట్టి పొరపాటు నన్ను ఎవరైనా పిలిస్తే మరి కొంచెం నన్ను ఎక్కువగానే భరించాల్సి వస్తుంది, నన్ను క్షమించాలి. అంచేత ఈ రోజున మన కృషికి ఫలితం ఉంటుంది. మనకు అవసరమైనటువంటి ఆ మద్దతు ప్రజల నుంచి వస్తున్నటువంటి నమ్మకం. ఉదాహరణకు జర్నలిస్టు విశాఖపట్నం నుంచి వచ్చారు. ఆయన కూడా ఎక్కువగా ఈ సాంఘిక సేవా కార్యక్రమాల్లో విద్యుత్ వినియోగదారుల తరఫున పోరాడుతూ ఉంటాడు. ఆయనకు ఈ సాంఘిక పోరాటంలో ఒక పైసా ఆదాయం లేదు, ఒక రూపాయి లాభం లేదు. అదొక పిచ్చి. ఏదో చేయాలి, ఇక్కడ పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, అక్కడ రైతులకు ఏదో జరుగుతుంది, ఇదే కార్యక్రమం. ఆయన విశాఖపట్నం నుంచి ఆల్ ది వే ఈ సమావేశానికి వచ్చి మీతో కలిసి నేను పనిచేస్తానని నాకు చెప్పినప్పుడు ఏం పర్వాలేదు, తెలుగు వాళ్ళంతా మాతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నివాసీలందరూ కూడా ఈ ప్రయత్నాన్ని తప్పకుండా ప్రోత్సహిస్తారు. మంచి కోసం జరిగేటువంటి ఈ పోరాటంలో మన వెనుకగా నిలుస్తారనేటువంటి నమ్మకం నాకు కలిగింది. గత 10 సంవత్సరాలు పరిపాలించిన 2 రాజకీయ పార్టీలు విద్యుత్ వ్యవస్థలో విభిన్న విధానాలు అమలుపరుస్తూ చాలా మార్పులు తీసుకుని వచ్చాయి. అదే విధంగా విద్యుత్ నియంత్రణ మండలికి భిన్న మనస్తత్వం కలిగిన 2 అధ్యక్షులు 5 సంవత్సరాలు కాలపరిమితిలో పదవిలో ఉంటూ సేవలు అందించారు. విద్యుత్ వ్యవస్థలో వాటి విధానాలు మరియు విద్యుత్ ఛార్జీల విధానాలపై అవగాహన మాకు ఎందుకులే అనుకునే 1,98,00,000 విద్యుత్ వినియోగదారుల నిర్లక్ష్యపు వైఖరిని పూర్తిగా పరిశీలించిన ఈజీ సమాచారం హంగులు ఆర్భాటాలు చేయకుండా ఫోర్ట్ ఎస్టేట్ ధర్మాన్ని, బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఎప్పటికప్పుడు విద్యుత్ విధానాల్లో జరుగుతున్న తప్పుల్ని గుర్తించి 10 సంవత్సరాలుగా సరిదిద్దుతూ వచ్చింది.
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి విద్యుత్ నియంత్రణ మండలి ముందు గత 10 సంవత్సరాలుగా ఈఈజీ సమాచారం ప్రశ్నిస్తూ వచ్చింది. దానికి సాక్ష్యం ఈ వీడియోలో చూపిస్తున్న 40 పేజీల ఈ పుస్తకం. ఈ పుస్తకంలో ఆ వివరాలన్నీ విపులంగా తెలియజేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఈఈజీ సమాచారం వెబ్సైట్లో ఎటువంటి చందా చెల్లించకుండా తిలకించవచ్చును. వివిధ రంగాల పాఠకుల్ని దృష్టిలో ఉంచుకుని ఈఈజీ సమాచారం. ఎలక్ట్రికల్ సమాచారం మాసపత్రికను, ఎలక్ట్రికల్ బిల్లింగ్ సమాచారం వార్షిక పత్రికలను ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ వినియోగదారుల సౌలభ్యం గురించి వార్షిక పత్రికను విడివిడిగా ఎలక్ట్రికల్ కేటగిరీలో అందిస్తుంది. ఎలక్ట్రానిక్స్ సమాచారం మరియు సాంకేతిక సమాచారం మాసపత్రికలను ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో ఈఈజీ సమాచారం వెబ్సైట్లో మీకు అందిస్తుంది. జనరల్ సమాచారం, రాజకీయ సమాచారం, ఆరోగ్య సమాచారం, బిజినెస్ అండ్ ఫైనాన్స్ సమాచారం, సాంస్కృతిక సమాచారం, విద్యా సమాచారం, ఆధ్యాత్మిక సమాచారం మాసపత్రికలను జనరల్ కేటగిరీలో ఈఈజీ సమాచారం వెబ్సైట్లో మీకు అందిస్తుంది. వివరాలకు ఈఈజీ సమాచారం వెబ్సైట్ను సందర్శించి నిర్ణయించిన చందా చెల్లించి మీ గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వగలరు. తప్పును ప్రశ్నించడం, మంచిని బోధించడం మా బాధ్యత. ప్రశ్నించి బోధించే వారిని సజీవులుగా ఉంచడం మీ బాధ్యత. మా బాధ్యతను 10 సంవత్సరాలుగా నిర్వర్తిస్తున్నాము. మీ బాధ్యతను సంవత్సర చందా చెల్లించి నిర్వర్తించండి. విద్యుత్ వినియోగదారులందరికీ ఒక విన్నపము. ఈఈజీ సమాచారం మాస మరియు వార్షిక పత్రికలకు సంవత్సర చందా చెల్లించి ప్రశ్నించే ఈఈజీ సమాచారం గొంతును సజీవంగా ఉంచండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి విద్యుత్ నియంత్రణ మండలి ముందు గత 10 సంవత్సరాలుగా ఈఈజీ సమాచారం ప్రశ్నిస్తూ వచ్చింది. దానికి సాక్ష్యం ఈ వీడియోలో చూపిస్తున్న 40 పేజీల ఈ పుస్తకం. ఈ పుస్తకంలో ఆ వివరాలన్నీ విపులంగా తెలియజేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఈఈజీ సమాచారం వెబ్సైట్లో ఎటువంటి చందా చెల్లించకుండా తిలకించవచ్చును.
ఆర్థిక సంవత్సరం 2012-13లో 101 యూనిట్ వద్ద. అదే విధంగా ఆర్థిక సంవత్సరం 2013-14లో 201 యూనిట్ వద్ద ఛార్జీలు పెరిగే విధముగా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో నిర్ణయిస్తే రాష్ట్రం విడిపోయిన తరువాత 1 యూనిట్ వద్ద అంత మొత్తంలో ఛార్జీలు పెంచే విధానం సరైన పద్ధతి కాదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి ఈఈజీ సమాచారం వివరించిన తరువాత ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్న టేబుల్లో చూపించిన విధముగా ఛార్జీలు మార్పు చెందాయి. 4వ పేజీ మొదలుకుని 14వ పేజీ వరకు ఈఈజీ సమాచారం ఏ విధంగా ప్రశ్నించింది, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏ విధముగా స్పందించాయి, అప్పటి విద్యుత్ నియంత్రణ మండలి స్పందన ఏ విధముగా ఉన్నది మొదలగు అంశాలను విద్యుత్ వినియోగదారులు అందరికీ అర్థమైన రీతిలో వివరించడం జరిగింది. చదవండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి విద్యుత్ నియంత్రణ మండలి ముందు గత 10 సంవత్సరాలుగా ఈఈజీ సమాచారం ప్రశ్నిస్తూ వచ్చింది. దానికి సాక్ష్యం ఈ వీడియోలో చూపిస్తున్న 40 పేజీల ఈ పుస్తకం. ఈ పుస్తకంలో ఆ వివరాలన్నీ విపులంగా తెలియజేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఈఈజీ సమాచారం వెబ్సైట్లో ఎటువంటి చందా చెల్లించకుండా తిలకించవచ్చును. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి విద్యుత్ నియంత్రణ మండలి ముందు గత 10 సంవత్సరాలుగా ఈఈజీ సమాచారం ప్రశ్నిస్తూ వచ్చింది. దానికి సాక్ష్యం ఈ వీడియోలో చూపిస్తున్న 40 పేజీల ఈ పుస్తకం. ఈ పుస్తకంలో ఆ వివరాలన్నీ విపులంగా తెలియజేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఈఈజీ సమాచారం వెబ్సైట్లో ఎటువంటి చందా చెల్లించకుండా తిలకించవచ్చును.
తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో 2 మార్లు గృహ వినియోగదారుల విద్యుత్ ఛార్జీలలో మార్పు తీసుకురావాలని, ఫిక్సెడ్ ఛార్జీలు ₹50 వసూలు చేయాలని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ప్రయత్నించాయి. వారి ప్రయత్నాన్ని ఈఈజీ సమాచారం సమర్థవంతంగా విద్యుత్ నియంత్రణ మండలికి వివరించి నిలువరించిందని, మీకు అందుబాటులో ఉంచిన ఈ పుస్తకంలో వివరణ వలన మీకు అర్థం అవుతుందని భావిస్తున్నాము. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో పై పట్టికలో చూపించిన 4 సంవత్సరాలు గృహ వినియోగదారుల ఛార్జీలు స్థిరముగా ఉంచగలిగామంటే ఛార్జీల పెంపును ఎప్పటికప్పుడు ఈఈజీ సమాచారం గట్టిగా ఎదుర్కోవడమే అని సగర్వముగా గృహ మరియు గృహేతర వినియోగదారులందరికీ తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పాలనలో స్థిరముగా విద్యుత్ ఛార్జీలు ఉన్నందున గృహ వినియోగదారుల్లో 96 లక్షల మంది వినియోగదారులు వరుసగా 4 సంవత్సరాలు లాభం పొందారు అని అనడంలో ఏమాత్రం సందేహము లేదు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ జగన్ పార్టీ 2020-21లో గ్రూపుల విధానములో విద్యుత్ ఛార్జీల టారిఫ్లో స్క్రీన్పై పట్టికలో చూపిస్తున్న విధానంలో మార్పులు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అధ్యక్షులుగా జస్టిస్ సివి నాగార్జునరెడ్డిని నియమించి ఆయన ద్వారా టారిఫ్ మార్పుల్ని ఆమోదింపచేసుకుని గృహ వినియోగదారులపై ఛార్జీల భారం వేశారు. C.H. Narasimha Rao, CPIM State Secretary, and some more 3 members have stated that the proposal of the DISCOMs to dispense with categorization of consumers based on consumption during the previous financial year and levy of energy charges based on consumption of current month is welcome. They have requested to approve the proposal. ఈ విధంగా అడిగారని చెబుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి టారిఫ్ మార్పునకు ఆమోదము తెలియజేసింది. C.H. నరసింగరావును కొండపల్లి వాసుదేవరావు కలిసి వివరణ కోరగా ఆయన ఏమన్నారో వినండి. ఈ రోజు మిమ్మల్ని కలవడానికి ప్రధాన కారణం ఏంటంటే, నిన్న సీఎండీ గారు మాట్లాడుతూ ప్రజా సంఘాలు కోరిక మీదకే ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చాము, వాళ్ళు వెల్కమ్ చేశారు, అప్రూవల్ చేయమనేసి అభ్యర్థించారని చెప్పి రికార్డెడ్ గా ఉన్నదని చెప్పి వాళ్ళు చెప్పారు. దానికి మేము తెలుసుకున్నాం. వాళ్ళు చెప్పే తప్పు. రికార్డెడ్ మా దగ్గర కూడా ఉంది, మేము ఇచ్చింది మేము రిటర్న్ గా కూడా ఇచ్చాం, మా దగ్గర కూడా ఉంది.
ఆ రకంగా మేము కోరలేదు, అది వాస్తవం కాదు. ప్రజల మీద భారాలు వేయాలని ఈరోజు ప్రభుత్వం ఎక్కువగా ఎలాగా ప్రజల నుంచి పిండాలనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం చేస్తుంది. మేము చాలా అడిగినటువంటివి ఉన్నాయి, అవన్నీ ఎందుకు చేయలేదు. మరి ఒకవేళ నిజంగా వారు చెప్పే వాదన ప్రకారం మేము ఏ గ్రూప్గా అయితే ఇంక్లూడింగ్ సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాలరావు గారు కానీ అట్లాగే మేము మధు గారు మురళి గారు మేము ఒక గ్రూప్ గా అన్ని చోట్ల ఒకే రకంగా మాట్లాడారు వీళ్ళు, అందుకని వాళ్ళ భావాలు అంగీకరించాలి. మేము మొదటి నుంచి కూడా విద్యుత్ రేట్లు పెరగడానికి, ఆదాయం తగ్గడానికి ప్రధానంగా సోలార్ విద్యుత్ ఇచ్చే కాంట్రాక్టులు తప్పని చెప్పాం. ఒక కాంట్రాక్టు రద్దు చేయలేదు, ఒకదాన్ని తగ్గించలేదు. అందుకని కావాలని ఈరోజు ప్రభుత్వం ప్రజల మీద భారాలు వేయడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి వనరుగా ప్రజలు మోసం చేసేటువంటి పద్ధతిలో లిమిట్ ఏమి పెంచినట్టుగా పైకి కనపడదు కానీ పెరుగుతుంది. అంటే ఇది ప్రజలు చీటింగ్, ఒక రకంగా ప్రజల్ని, సామాన్య ప్రజల్ని మోసం చేసి తప్పుదారులు పట్టించేటువంటి పద్ధతిగా ఈరోజు ప్రభుత్వం వహిస్తుంది. తప్పు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్, ఇప్పుడు మీరు ఈఆర్సీ ఆర్డర్లో చూసుకుంటే కేవలం టారిఫ్లోని అపోజ్ చేసింది ఈ సమాచారం ఒకటేనండి. రెండోది మీరు వచ్చి ప్రపోజ్ చేశారని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇది కరెక్టా కాదండి? వారు ప్రపోజ్ చేశారని చెప్పడం, వారు మేము ప్రపోజ్ చేశారని చెప్పడం అనేది కరెక్ట్ కాదని చెప్పాను, ముందే చెప్పాను. అది వాస్తవం. మేము ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని ప్రపోజ్ చేయలేదు, దాన్ని మేము అంగీకరించలేదు. మేము ఇయర్లీ అంతకుముందు ఎంతైతే ఉన్నదో అది చేయడం వల్ల ప్రజలకు సౌలభ్యం. మేము ప్రజలకు అనుకూలంగా మాట్లాడేవాళ్ళం తప్ప ఇంకోటి కాదు. అందుకని ఇదివరకు ఉన్నటువంటి యూనిట్స్ ఏదైతే యాన్యువల్ గా చూడడం, ఇప్పుడైనా కూడా మేము అడిగేది యాన్యువల్ గా చూసేటువంటి దాన్ని ఇప్పుడు జగన్ గారు మేము స్టేట్మెంట్ ఇచ్చారు. మేము మళ్ళా దీన్ని మారుస్తాము, ప్రజల మీద భారం లేకుండా చూస్తామని చెప్పేసి ప్రకటన చేశాము. దాన్ని అమలు చేయాలని, ఎలా చేయాలని అంటే ఇదే పద్ధతి. గతంలో 900 యూనిట్ అనేది సంవత్సరం అంతా చూసి తర్వాత దాన్ని మార్చేవాళ్ళు. అదే రకమైనటువంటి పద్ధతులు ఇప్పుడు కూడా చేయాలని కోరుతాం. అంటే ఇయర్లీ బేస్డ్ మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు? ఇయర్లీ బేస్డ్ అది బెస్ట్ అంటారా? 100% అది బెస్ట్. ఎందుకంటే ఈ కరోనా సమయంలో బిల్లులు అధికంగా రావడానికి కొత్త విధానమే తోడ్పడిందంటారా? అవును, ఖచ్చితంగా ప్రభుత్వం మార్చినటువంటి ఏపీఈపీడీసీఎల్ వాళ్ళు మార్చినటువంటి కొత్త పద్ధతి వల్లనే ఈ భారాలన్నీ పెరిగాయి. ఈ భారాలన్నింటినీ ఖచ్చితంగా మార్చుకోవాలి, ఈ భారాలన్నీ తగ్గించాలి. ఈ సమాచారం లెక్కల ప్రకారంగా మాకు తెలిసిన ప్రకారంగా 0 నుంచి 75 వరకు పెరగడం లేదండి. 75 నుంచి 100 వరకు ఛార్జీలు ఎక్కువ కావడం పడుతుంది. 76 యూనిట్ల దగ్గర ఒకేసారి 60 రూపాయలు పెరగడం అనేది మేము ఐడెంటిఫై చేస్తాం. దీన్ని మీరు సంపాదిస్తారా? ఈ సమాచారం చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి 100% కరెక్ట్. ఏ స్లాబ్ లో పెరిగినా కూడా ఆ స్లాబ్ లో పెరగడం అనేది వాస్తవమే. కానీ రేపు ఇంకో స్లాబ్ లో మార్చినప్పుడు కూడా యాన్యువల్ గా చేయడం, దాని యూనిట్స్ అనేది పెంచకుండా ఉండడం అనేది పరిష్కారం. ఆ రకంగా అదే ఈ సమాచారం వారు చెబుతున్నటువంటి ఆ వాదన మేము కూడా బలపడుతున్నాం. ఇది కరెక్ట్ అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం.
ఆర్థిక సంవత్సరము 2021-22లో ఈఈజీ సమాచారం ఎంత చెప్పినా వినకుండా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరియు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు అనుకూలంగా మాట్లాడిన వారి సలహాలను సూచనలను పరిగణనలోకి తీసుకుని మాట్లాడిన వారిని ఉదాహరిస్తూ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు అనుకూలముగా గృహ వినియోగదారులు ఎవరూ గుర్తించలేని విధముగా మొత్తం 125 రకాల ఛార్జీలను అమలులోకి వచ్చే విధముగా జస్టిస్ నాగార్జునరెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంలో కొండపల్లి వాసుదేవరావు స్పందించిన వివరాలను కూడా విద్యుత్ మండలి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేజ్ నంబర్ 141లో పేరా నంబర్ 219లో లైన్ నంబర్ 18 నుండి 22 వరకు ఈ విధంగా పేర్కొంది. శ్రీ కొండపల్లి వాసుదేవరావు has stated that the unscientific grouping of domestic consumers has resulted in huge tariff hikes to the consumers in each group who are at the threshold of exceeding even a single unit over the ceiling fixed for each slab in the group. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు 2 సంవత్సరాలు వరకు అమలుపరిచిన 125 రకాల టారిఫ్ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు వసూలు చేస్తున్న విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నవో ఈఈజీ సమాచారం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేస్తే వాటిని చూసిన విద్యుత్ మండలికి కూడా కళ్లు బైర్లు కమ్మినట్లు ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇస్తున్న ఉత్తర్వులో పేజీ నంబర్ 146/534లో వాసుదేవరావు పేరునుగాని సమాచారం పేరును ప్రస్తావించకుండా అభ్యంతరాలు తెలిపిన వ్యక్తుల్లో ఒకరు అని అంటూ విద్యుత్ నియంత్రణ మండలి ఈ విధముగా తెలియజేసింది. As pointed out by one of the objectors, there is an anomaly in the present grouping slab system because in the present system, even a single unit consumed over and above the upper limit of the slab applicable for group A consumers is charged at an abnormally high rate. The only solution to address this anomaly is to switch over to the single group system that existed in financial year 2012-14 varaku. Therefore, keeping the above aspects in view and to rationalize the tariff structure, the Commission is inclined to modify the DISCOM's proposal of segregating the domestic consumers who are presently into groups into a single group with appropriate changes to the slabs to rationally fit the consumption levels of different groups of the domestic consumers into appropriate slabs based on their consumption and payment capacity. 125 రకాల ఛార్జీలు ఆ విధంగా వసూలు చేయడము సరికాదని ఈఈజీ సమాచారం తెలియజేసిన తరువాత స్క్రీన్ పై చూపిస్తున్న విద్యుత్ ఛార్జీలను నిర్ణయించారు.
ప్రస్తుతం ఈ ఛార్జీలే అమలులో ఉన్నాయి. ఈ వీడియోను పూర్తిగా చూసిన విద్యుత్ వినియోగదారులందరూ ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరని, అదే విధముగా ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయమని ప్రార్థిస్తూ, ఆన్లైన్లో ఉన్న మేగజైన్లలో కనీసం ఒక్క కేటగిరీకైనా చందా చెల్లించి ఈ ఈజీ సమాచారముకు ఆర్థికంగా చేయూతను అందించగలరని ఆశిస్తున్నాము.